నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నా పేరు శాలిని బులెటిన్ అప్డేట్స్ చూద్దాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు మహిళా కమిషన్ ముందు హాజరు కానున్నారు ఇవాళ ఉదయం 11 గంటలకు కేటీఆర్ ను కమిషన్ విచారించనుంది మహిళలపై చేసిన వ్యాఖ్యలకు ఆయన వివరణ ఇవ్వనున్నారు ఈ నెల 15వ తేదీన తెలంగాణ భవన్లో స్టేషన్ గన్పూర్ కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశంలో కేటీఆర్ పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు ఈ సందర్భంలో మంత్రి సీతక్క ఆర్టీసీ ఉచిత ప్రయాణంపై కొంతమంది చేసిన వ్యాఖ్యలకు సమాధానమిచ్చారు అయితే కేటీఆర్ మంత్రి సీతక్క మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చారు అయితే మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ చేసిన కామెంట్స్ పై వివాదం రాజుకుంది బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్స్ రికార్డింగ్ డాన్సులు చేసినా తాము ఏమంటామని అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు ఆయన చేసిన వ్యాఖ్యలపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అతడు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు రామ్ చెప్పండి నేడు మహిళా కమిషన్ ముందు కేటీఆర్ హాజరు కానున్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించిన వివరాలేంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ ఉదయం 11 గంటలకి రాష్ట్ర మహిళా కమిషన్ ముందు హాజరు కానున్నారు తాజాగా ఏదైతే ఆయన తెలంగాణ భవన్లో జరిగిన స్టేషన్ గన్పూర్ కార్యకర్తల మీటింగ్ లో మహిళలకు అటు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్న అంశంపై స్పందిస్తూ ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ రోజు మహిళా కమిషన్ సుమోటోకు తీసుకొని నెల 16వ తేదీన కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది అయితే ఆయన ఆ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ నోటీసులు పంపేయడమే కాకుండా రాష్ట్ర మంత్రి సీతక్కతో పాటు ఇతరులు కూడా పెద్ద ఎత్తున మండిపడడం జరిగింది ఆయన వెంటనే తన ట్విట్టర్ ఎక్స్ లో అదే రోజు సాయంత్రం మహిళా సమాజానికి నేను క్షమాపణ చెప్తున్నాను మహిళా సోదరుమణులు ఎవరు కూడా ఆ విధంగా భావించొద్దని చెప్పి ఆయన క్షమాపణ చెప్పారు ఆ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో కూడా మరొకసారి మీడియా ద్వారా మహిళా సమాజానికి నేను క్షమాపణ చెప్తున్నాను చెప్పడం జరిగింది అయినా చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా మహిళా కమిషన్ ఇచ్చిన నోటీస్ కు స్పందిస్తున్నాను ఖచ్చితంగా నేను ఆ రోజు హాజరవుతాను హాజరై రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొత్తం ఎన్ని మర్డర్లు జరిగాయి ఎన్ని రేపులు జరిగాయి ఎన్ని సంఘటనలు జరిగాయి మొత్తం కూడా వివరాలు పూర్తిగా అందిస్తారు అనేక సంఘటనల విషయంలో మహిళా కమిషన్ స్పందించలేదు కానీ నేను చేసే వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పినప్పటికీ కూడా మళ్ళీ నాకు నోటీస్ పంపించింది అయినా నేను మహిళా కమిషన్ ను గౌరవిస్తున్నాను ఖచ్చితంగా నేను హాజరై సమాధానం చెప్తానని చెప్పడం జరిగింది దీనికి మంత్రి సీతక్క స్పందిస్తూ 2014 నుంచి 2023 వరకు దాదాపు 9.5 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ హయాంలో మహిళలపై జరిగిన హత్య సంఘటనలు ఇతర సంఘటనలు అన్ని కూడా ఆమె మీడియాకు వివరించడం జరిగింది కాబట్టి ఇవాళ మహిళా కమిషన్ ముందు హాజరై వాళ్ళు పంపించిన నోటీస్ కు సమాధానం ఇస్తూనే ఈ 9 నెలల కాలంలో రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా చాలా చోట్ల ఈ మహిళలపై జరుగుతున్న గ్యాంగ్ రేప్ సంఘటనలు కానీ ఇతర సంఘటనలు నేను వివరణాత్మకంగా మహిళా కమిషన్ ముందు ఉంచుతానని చెప్పి కేటీఆర్ చెప్పారు. థ్యాంక్ యూ రామ్.